Hi guys, welcome back to our channel. This is Shiva. You are watching Shivaram Tech YouTube channel. Guys, మనకి ఇప్పుడు అమెజాన్ లో అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్స్ అనేవి నడుస్తున్నాయి అన్నమాట. ఆఫర్స్ అనేవి మనకి మొబైల్స్ మీద అయితే చాలా డిస్కౌంట్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మనం ఈ వీడియోలో 15,000 లోపు ది బెస్ట్ మొబైల్స్ తెలుసుకుందాం గైస్. మీకు ఒక 5 మొబైల్స్ అయితే నేను చెప్తాను అనమాట. 15,000లో ఆ మొబైల్స్ అనేవి బెస్ట్ అనమాట. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వీటిని ఒకసారి అయితే చూడండి. మనకి ఇది ఆఫర్లో చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంటుంది అండ్ అలాగే మనం ఆఫర్ అప్లై చేస్తే ఎంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి టోటల్గా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే 15,000లో మొబైల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట వీడియో అనేది. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. సో గైస్, ఇందులో మనం ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి పోకో X2 అనమాట. ఇది వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 16,500 ఉంటుంది అనమాట. సో ఇది మీరు అమెజాన్లో తీసుకోవాలనుకుంటే అమెజాన్లో HDFC కార్డ్ యూజ్ చేసినట్టయితే మీకు ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అప్పుడు మీకు ఇది 15,000కి దొరుకుతుంది. అండ్ అలాగే ఫ్లిప్కార్ట్లో తీసుకోవాలి అనుకుంటే అక్కడ మీరు SBI ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా మీకు 10% అనేది డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఇది మనకు అప్పుడు 16,500ది మనకి 15,000కి అయితే అవైలబుల్లో ఉంటుంది అనమాట. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 64GB రోమ్ అనమాట. ఇది మనకి 15,000కి అయితే వచ్చేస్తుంది మనం కార్డ్ యూజ్ చేస్తే. అండ్ అలాగే దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే ఫుల్ HD+ డిస్ప్లే IPS ప్యానల్ అనమాట. అండ్ అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 730G అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కెమెరా చూసుకున్నట్టయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 20 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అనమాట. సో మనకి డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ అనమాట. 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది గైస్. సో ఇది మనకైతే 15,000లో ది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకైతే 16,500 ఉంటుంది. మనం కార్డ్ యూజ్ చేసినట్టయితే మనకి 15,000కి అయితే దొరుకుతుంది అనమాట. సో ఇందులో అయితే మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 730G అండ్ అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో టోటల్గా అయితే ఎవ్రీథింగ్ అయితే మొబైల్ అయితే 15,000కి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ మనం ఇంకో మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ 7 అనమాట. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 6GB ర్యామ్ 64GB రోమ్ అనమాట. ఇది బేస్ వేరియంట్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 15,000 అనమాట. సో ఇక్కడ మనం కార్డు యూజ్ చేసినట్టయితే మనకి ఇది 13,500కి అయితే మనకైతే వస్తుంది గైస్. దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఫుల్ HD+ డిస్ప్లే, ఇది కూడా మనకి IPS ప్యానల్ అనమాట. కానీ మనకి ఇక్కడ 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Helio G95 అనమాట. సో ఇది మనకి గేమింగ్కి కూడా సూపర్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని కెమెరా చూసుకున్నట్టయితే మనకైతే క్వాడ్ సెటప్ ఉంటుంది అనమాట. బ్యాక్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది గైస్. సో గేమింగ్ బాగా ఆడే వాళ్ళకు కూడా ఈ మొబైల్ అయితే యూజ్ అవుతుంది గైస్. ఎందుకంటే ఇందులో G95 ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి. సో ఇది గేమ్కి కూడా సూపర్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం. మనకి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 15,000 ఉంటుంది. మనం కార్డ్ యూజ్ చేసినట్టయితే మనకి 13,500కి అయితే వస్తుంది గైస్. సో ఎవరైనా 13,000 14,000లో తీసుకోవాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి ఈ మొబైల్ని, రియల్మీ 7ని. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి మనం అదే ప్రైస్ పాయింట్లో చూసుకున్నట్టయితే మనకి ఇంకొక మొబైల్ అయితే ఉందన్నమాట. రియల్మీ నార్జో 20 Pro అనమాట. ఇది కూడా మనకి 15,000కి ఉందన్నమాట. మన కార్డ్ యూజ్ చేసినట్టయితే మనకి 13,500కి అయితే వస్తుంది గైస్. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా సేమ్ అనమాట, G95 అనమాట. ఇది వచ్చేసి మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. కాకపోతే మనకి ఇందులో బ్యాటరీ వచ్చేసి 4500 అనమాట. సో ఇది మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మనకి మెయిన్ మెగాపిక్సెల్ వచ్చేసి కెమెరా వచ్చేసి అయితే 48 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది గైస్. సో మనకి యాజ్ ఇట్ ఈస్ రియల్మీ 7 అండ్ అలాగే రియల్మీ నార్జో 20 Pro స్పెసిఫికేషన్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి గైస్. కాకపోతే మనకి బ్యాటరీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ రియల్మీ 7లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అది మనం రియల్మీ నార్జో 20 Proలో చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది గైస్. సో మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కావాలి అనుకుంటే మీరు రియల్మీ నార్జో Pro తీసుకోవచ్చు. మనకి ఈ 2 మొబైల్స్ యొక్క ప్రైస్ అనేది యాక్చువల్ ప్రైస్ 15,000, మీరు కార్డు యూజ్ చేస్తే మీకు 13,500కి అయితే వచ్చేస్తుంది గైస్. అండ్ గైస్ నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ 6 అనమాట. రియల్మీ 6 బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 6GB ర్యామ్ 64GB రోమ్ అనమాట. ఇది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 13,500 ఉంటుంది గైస్. మనం ఇక్కడ కార్డు యూజ్ చేసినట్టయితే మనకైతే 12,100 12,200కి అయితే ఇదైతే వచ్చేస్తుంది గైస్. దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఫుల్ HD+ డిస్ప్లే IPS ప్యానల్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి
మీడియాటెక్ హీలియో G90T అనమాట. సో ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ మన కెమెరా చూసుకున్నట్టయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వైడ్ యాంగిల్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ నెక్స్ట్ మ్యాక్రో షాట్స్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ అండ్ డెప్త్ సెన్సార్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ మన ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది గైస్. ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా. దీని బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది గైస్. సో ఎవరైనా 12,000 పెట్టి మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి దీన్ని చెక్ చేయండి. ఇది మనకి 13,500 ఉంది. ఇందులో మీరు కార్డు యూజ్ చేసినట్టయితే మీకు 12,100 12,200 అయితే వస్తుంది గైస్. సో ఎవరైనా 12,000 లో మొబైల్ తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే దీన్ని చెక్ చేయండి Realme 6ని. అండ్ గైస్ నెక్స్ట్ మన ఫిఫ్త్ మొబైల్ ఫైనల్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి Poco M2 Pro అనమాట. ఇది వచ్చేసి మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 4GB RAM 64GB ROM ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకైతే 13,000 అయితే ఉంటుంది గైస్. 12,999 అనమాట. ఇక్కడ మనం కార్డు యూజ్ చేసినట్టయితే మనకి 11,800 11,700 ఆ రేంజ్ లో అయితే వస్తుంది గైస్. సో మనం దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 720G అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే ఫుల్ HD+ డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తో దీన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకున్నట్టయితే మనకి క్వాడ్ సెటప్ అనమాట. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ అండ్ నెక్స్ట్ వైడ్ యాంగిల్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రో షాట్స్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ అండ్ నెక్స్ట్ డెప్త్ సెన్సార్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ అనమాట. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అనమాట. అండ్ నెక్స్ట్ దీని బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ అండ్ అలాగే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది గైస్. సో ఎవరైనా 11,500 11,700 పెట్టి మొబైల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఈ మొబైల్ అయితే చెక్ చేయండి గైస్ ఒకసారి. మనకి ఇది 13,000 ఉంది. మీరు కార్డ్ యూజ్ చేస్తే మీకు 11,700 ఆ రేంజ్ లో అయితే వస్తుంది గైస్. సో ఇవి గైస్ మనకి 15,000లో ది బెస్ట్ మొబైల్స్. ఎవరైనా 15,000లో మొబైల్స్ తీసుకోవాలనుకుంటే ఒకసారి వీటిని అయితే చెక్ చేయండి గైస్. అండ్ అలాగే వీటితో పాటు చాలా మంది అనుకుంటారు Redmi Note 9 Note 9 Pro Max అవి చెప్పలేదు ఏంటంటే చాలా మంది అయితే అనుకుంటారు గైస్. ఇక్కడ మీరు Poco M2 Pro చూసుకున్నది మనకి 13,000 ఉంది కదా. మనకి Redmi Note 9 కూడా మనకి 13,000 అయితే ఉంది గైస్. సో మనం దానికంటే ఇదే బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైనా 10,000లో తీసుకోవాలి అనుకుంటే Redmi 9 Prime అయితే చెక్ చేయండి గైస్. మీకు 10,000లో ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ Poco M2 Pro నచ్చకపోయినా మీరు Redmi Note 9 అయితే తీసుకోవచ్చు గైస్. అది కూడా బాగానే ఉంటుంది. సేమ్ కాస్ట్ అనమాట Poco M2 Pro Redmi Note 9 Pro అనేది. సో ఆ 2 మొబైల్స్లో మీరు ఏ తీసుకున్నా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ టోటల్ ఎవ్రీథింగ్ అయితే సేమ్ ఉంటుంది గైస్. సో ఇది గైస్ మీరు ఎవరైనా 15,000లో మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వీటిని అయితే చెక్ చేయండి. అండ్ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను గైస్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.